మన దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. లోక సువార్త 13వ అధ్యాయం 22వ వచనం నుంచి 30వ వచనం వరకు స్పష్టంగా ఎవరైనా చదువుతారా? లోక 13 ఎంతన్నా 13వ అధ్యాయము 22వ వచనం నుంచి 30వ వచనం వరకు. ఆయన యెరూషలేమునకు ప్రయాణమైపోవచ్చు బోధించుచు పట్టణముల్లోనూ గ్రామముల్లోనూ సంచారం చేయుచుండెను. ఒకడు, ప్రభువా, రక్షణ పొందువారు కొద్దిమందేనా అని ఆయన అడుగగా, ఆయన వారిని చూచి, ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడుడి, అనేకులు ప్రవేశింపజూతురు గాని వారి వలన కాదని మీతో చెప్పుచున్నాను. ఇంటి యజమానుడు లేచి తలుపు వేసిన తర్వాత మీరు వెలుపల నిలిచి తలుపు తట్టి, అయ్యా, మాకు తలుపు తీయమని చెప్పని ఆరంభించినప్పుడు ఆయన మీరెక్కడివారో మిమ్మల్ని ఎరుగనని ఉత్తరం మీతో చెప్పును. అందుకు మీరు, నీ సముఖమందు మేము తిని త్రాగుచుంటిమే, నీవు మా వీధుల్లో బోధించుతువే అని చెప్పసాగుదురు. అప్పుడు ఆయన, మీరెక్కడివారో మిమ్మల్ని ఎరుగనని మీతో చెప్పుచున్నాను, అక్రమము చేయు మీరందరూ నా యొద్ద నుండి తొలగిపోండని చెప్పును. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులను సకల ప్రవక్తలను దేవుని రాజ్యములో ఉండుటయు మీరు వెలుపలికి త్రోయబడుటయు మీరు చూచినప్పుడు మీరు ఏడ్చుచు పండ్లు కొరుకుదురు. మరియు జనులు తూర్పు నుండి, పడమట నుండి, ఉత్తరము నుండి, దక్షిణము నుండి వచ్చి దేవుని రాజ్యమందు కూర్చుందురు. ఇదిగో, కడపటి వారిలో కొందరు మొదటివారగుదురు, మొదటి వారిలో కొందరు కడపటి వారగుదురని చెప్పాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. తండ్రి, మీ కొందనాలు, స్తోత్రాలు ప్రభా. ఈ సాయంకాల సమయము నీ బిడ్డలతో కలిసి నీ లేఖనాల్ని ప్రభా మేము కొంతసేపు ధ్యానం చేస్తుండగా, కృపగల తండ్రి, కనికరంగల ప్రభా, మీ ఆత్మచేత ప్రభా తండ్రి మాకు బోధించండి. దాన్ని విని దాని ప్రకారం జీవించలేక మా బ్రతుకులో కార్యసిద్ధి కలిగి చేయండి. యేసు అతి పరిశుద్ధ నామంలో ప్రార్థన చేస్తున్నాను తండ్రి, ఆమేన్. లోక సువార్త 13వ అధ్యాయము 22వ వచనం నుంచి 30 వచనాలు మనం చదివాం కదా. అందులో కొన్ని అంశాలని మనం ధ్యానం చేయడానికి మనం ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటిగా మనకేం అర్థం అవ్వాలంటే, ఇది ఆయన యేసుప్రభు వారు అప్పుడున్న మనుషులతో, ఆనాడు ఉన్న మనుషులతో ఆయన మాట్లాడుతున్నాడు. దేవుని యొక్క లేఖనాలు ఎరిగిన వారితో ఆయన మాట్లాడుతున్నాడు. ఎందుకంటే ఆయన అనేక ప్రాంతాల్ని ఆయన బోధిస్తూ యెరూషలేముకు ప్రయాణమైపోయినప్పుడు, ఆ పట్టణాల్లో గ్రామాల్లో ఆయన సంచారం చేస్తున్నప్పుడు ఆ లేఖనాలు ఎరిగిన వ్యక్తే ఆయన ఒక ప్రశ్న వేసినప్పుడు ఆ ప్రశ్నకి సమాధానంగా ఆయన చాలా విషయాల్ని చెప్పుకుంటూ వస్తున్నాడు. ఇందులో మొదటి విషయము మనం గమనిద్దాం. మొదటిది ఏంటంటే, రక్షణ పొందిన వారి యొక్క స్థితి గురించి వివరించబడింది. రెండవది, రక్షణ పొందలేని వారి స్థితి గురించి వివరించబడింది. మూడవది ఏంటంటే, రక్షణ పొందాము అనుకుంటూ రక్షణ పొందలేని వారి యొక్క స్థితి గురించి కూడా వివరించబడింది. ఈ 3 విషయాల గురించి మనం కొద్దిసేపు ధ్యానం చేద్దాం. మొదటిది ఏంటంటే, రక్షణ గురించిన విషయాల గురించి కొంచెం ఆలోచన చేద్దాం. సో, రక్షణ అనేది 3 కాలాలకు సంబంధించిందనే విషయం మనకు తెలుసు. రక్షణ అనేది భూతకాలానికి సంబంధించింది. రక్షణ అనేది ప్రస్తుత కాలానికి సంబంధించింది. రక్షణ అనేది భవిష్యత్తు కాలం కూడా అది సంపూర్తి అవ్వడానికి అది సిద్ధంగా ఉన్నది అనే విషయం మనకు తెలుసు. భూతకాలంలో మన రక్షణ గురించి దేవుని లేఖనం ఏం చెప్తుందో మనం కొద్దిసేపు మనం చూద్దాం. రండి, యోహాను సువార్త
5వ అధ్యాయం, యోహాను సువార్త 5వ అధ్యాయం 24వ వచనం చదువుతారు ఎవరైనా? చదవండి. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవం గలవాడు. వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇది మన భూతకాలకు సంబంధించింది. ఎవరైతే యేసు ప్రభువు వారి యందు విశ్వాసం ఉంచుతారో సో వారు నీతిమంతులకు తీర్చబడి వారు రక్షణ పొందుతారు. ఏ విధంగా అంటే వారు తీర్పులోనికి రాక మరణంలో నుండి జీవంలోకి దాటి ఉన్నారని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని చెప్పారు. రెండవది మనం చూసినట్లయితే రక్షణ అనేది ప్రస్తుత కాలం గురించి కూడా మనకి సంబంధమైనది. ఉదాహరణకి పౌలు కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం ఇలా ఉంది. చదువుతారు ఎవరైనా? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము గాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. ఇది ప్రస్తుతం రక్షించబడ్డాం, భౌతికంలో రక్షించబడ్డాం. మనం జీవము నుంచి మరణం నుంచి జీవంలో అడుగు పెట్టేశాం. అయినప్పటికీ కూడా ప్రస్తుతం మనం రక్షించబడుతూ ఉన్నాం. దేని చేత అంటే దేవుని శక్తి చేత రక్షించబడుతున్నాం అనే విషయాన్ని మనకు స్పష్టంగా అక్కడ రాయబడి ఉంది. అలాగే మనం భవిష్యత్తు గురించిన రక్షణ గురించి కూడా ఆలోచన చేసినట్లయితే పౌలు గారు తిమోతికు రాసిన 2వ పత్రికలో 2వ అధ్యాయం 10వ వచనం గురించి మనం ఆలోచించాలి. చదువుతారు ఎవరైనా? 2వ అధ్యాయం 10వ వచనం. అందుచేత ఏర్పరచబడిన వారు నిత్యమైన మహిమతో కూడా క్రీస్తు యేసునందలి రక్షణ పొందవలనని నేను వారి కొరకు సమస్తము ఓర్చుకొనుచున్నాను. సో భూతకాలం రక్షించబడ్డాము. ప్రస్తుత కాలం మన రక్షణ కొనసాగుతుంది. ఎప్పుడైతే దేవుని మహిమలోకి మనం వెళ్ళిపోతామో రక్షణ సంపూర్తి అవుతుంది. సో ఇది రక్షణ అనేది 3 కాలాలకు సంబంధించిన విషయం అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఈ ప్యాసేజ్ మనం స్టడీ చేస్తున్నప్పుడు లూకాసు సువార్త 13వ అధ్యాయములో ఆ తర్వాత 22వ వచనం నుంచి 30వ వచనం వరకు మనం స్టడీ చేస్తున్నప్పుడు ఇక్కడ రక్షణ గురించిన అంశం గురించి యేసు ప్రభువు వారు మాట్లాడుతున్నారు. ఇక్కడ ఎటువంటి రక్షణ గురించి మాట్లాడుతున్నట్టు అయినా ఆ చివరి అంటే భవిష్యత్తు కాలంలో అది సమాప్తి అయినప్పుడు, రక్షణ సంపూర్ణమైనప్పుడు జరిగిన విషయాల గురించి అక్కడున్న వారితో ఆయన మాట్లాడుతున్నాడు. ఆయన ఏమని మాట్లాడుతున్నాడంటే నేను చదువుతాను. 25వ వచనంలో, ఇంటి యజమానుడు లేచి తలుపు వేసిన తర్వాత మీరు వెలుపల నిలిచి తలుపు తట్టిన అయ్యా మాకు తలుపు తీయమని చెప్పి ఆరంభించినప్పుడు అన్నాడు. సో దేవుని యొక్క మహిమలోకి మనం ప్రవేశించిన తర్వాత యజమానుడితో మనం కలిసి ఉండడానికి మన రక్షణ సంపూర్తి చేసుకుంటూ ఆ యొక్క మహిమలోకి మనం ప్రవేశించిన తర్వాత అక్కడ మన రక్షణ సంపూర్ణం అవుతుంది. ఆ రక్షణ యొక్క ఆ ఆనందం అనేది అది నిత్యము ఉండలాగిన ఆ మహిమలోకి మనం ప్రవేశించిపోతాం. అది చాలా ప్రాముఖ్యమైన విషయం. కాబట్టి ఇక్కడ రక్షణ గురించి యేసు ప్రభువు దేనికోసం మాట్లాడుతున్నారంటే అల్టిమేట్ గా రక్షణ సంపూర్తి అవుతున్నప్పుడు యజమానుడితో కలిసి ఉండే ఆ భాగ్యమ గురించి ఆయన మాట్లాడుతూ ఉన్నారు. ఆ ధన్యత గురించి ఆయన మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి రక్షించబడిన వారి స్థితి ఎలా ఉందంటే యజమానుడితో కలిసి నివసించే స్థితియే ఆ రక్షణని సంపూర్తి చేసిన స్థితి. దాని గురించి ఆయన మాట్లాడుతున్నారు. ఎవరైతే రక్షణ సంపూర్ణంగా వారు పొందుతారో, భూతకాలంలో రక్షణ ప్రారంభమైనది, ప్రస్తుత కాలం కొనసాగుతుంది. సో అది రాబోయే రోజుల్లో అది సంపూర్తమై యజమానుడితో కలిసి మనం నివసిస్తాము అనే రక్షణ గురించి అనే విషయాన్ని ఆయన చెప్పుకుంటూ వస్తూ రక్షణ లేని వారి పరిస్థితి గురించి కూడా ఆయన మాట్లాడుతున్నారు. రక్షణ లేని వారి పరిస్థితి ఎలాగుంటుందంట చూసినట్లయితే చూడండి, నేను చదువుతాను. ఆ యొక్క 26వ వచనం మీరు చదవండి. 26వ వచనం చదువుతారు ఎవరైనా?
ఆయన మీరెక్కడి వారో మిమ్మును ఎరుగనని ఉత్తరము మీతో చెప్పును. అందుకు మీరు మీ సముఖమందు మేము తిని త్రాగుచుంటిమే, నీవు మా వీధులలో బోధించితివే అని చెప్పసాగుదురు. చదువమ్మా. అప్పుడు నెక్స్ట్ ఆయన 27 అప్పుడు ఆయన మీరెక్కడి వారో మిమ్మును ఎరుగనని మీతో చెప్పుచున్నాను. అక్రమం చేయవారులారా, అక్రమం చేయి మీరందరూ నా యొద్ద నుండి తొలగిపోండని చెప్పును. చదువు నెక్స్ట్. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులను సకల ప్రవక్తలను దేవుని రాజ్యంలో ఉండుటయు మీరు వెలుపలికి త్రోయబడుటయు మీరు చూస్తున్నప్పుడు మీరు ఏడ్చుచు పండు కొరుకుదురు. చాలా. సో రక్షణ పొందలేని వారి పరిస్థితి ఎలాగుంటుందంటే, రక్షణ పొందినవారు అబ్రహాము సకల ప్రవక్తలు దేవుని రాజ్యంలో ఉంటే, వెలుపలు త్రోయబడిన వారు ఎలా ఉంటారంటే వారు ఏడ్చుచు పండ్లు కొరుకుదురు. సో అది వారి యొక్క స్థితి అన్నమాట. కాబట్టి రక్షణ పొందిన వారు ఆయనతో పాటు ఉంటారు, రక్షణ పొందని వారు బయట ఉంటారు. ఇది మనకి దేవుని వాక్యం బోధిస్తుంది, మనకు అందరికీ తెలిసిన విషయం. ఇందులో మూడవది చాలా ఆసక్తికరమైన విషయం. అదేంటంటే ఆ ప్రశ్న వేసిన వ్యక్తి ఆ ప్రశ్నని మనం సరిగా అర్థం చేసుకుంటే, యేసుప్రభు వారి యొక్క సమాధానాన్ని సరిగా అర్థం చేసుకుంటే, రక్షణ పొందాం అనుకుంటున్న మనకి రక్షణ సంపూర్ణంగా మనలో జరగకపోతే వచ్చే పరిస్థితి గురించి ఆలోచన చేస్తున్నప్పుడు మనలో ఒక భయం కలుగుతుంది. వాస్తవానికి ప్రశ్న మీరు అర్థం చేసుకుంటే ఆయన ఏమన్నాడంటే 13వ వచనంలో ఏం ప్రశ్న ఇచ్చారంటే, ప్రభువా రక్షణ పొందేవారు కొద్దిమందేనా అన్నాడు ఆయన. ఇప్పుడు యేసు ప్రభు వారు ఏం చెప్పాలంటే ఎదురు ఎస్ అని చెప్పాలి, ఆర్ నో అని చెప్పాలి. ఎందుకంటే మనం అనుకోవచ్చు, కానీ ఎస్ అనేది కూడా రైట్ ఆన్సర్ కాదు, నో అనేది రైట్ ఆన్సర్ కాదు. రక్షణ పొందిన వారు కొంతమందేనా అంటే, ఒకవేళ అది స్ట్రైట్ ఆన్సర్ అయితే, నిజంగా అది ఎస్ అంటే యేసు ప్రభు వారు ఖచ్చితంగా కరఖండితంగా ఎస్ అని చెప్పగలుగుతారు. ఒకవేళ అది నో అయితే ఖచ్చితంగా యేసు ప్రభు వారు ఏం చెప్తారంటే, ఖచ్చితంగా ఇది అవ్వదు, కాదు, అందరూ రక్షణ చాలా మంది ఉంటారు అని కూడా యేసు ప్రభు చెప్పగలుగుతారు. కానీ ఇది చాలా నమ్మగర్భంగా యేసు ప్రభు వారు ఒక సత్యాన్ని బోధించుకుంటూ వచ్చారు. ఆ సత్యం గురించి ఇప్పుడు మనం అధ్యయనం చేస్తాం. ఏంటంటే రక్షించబడ్డామని భ్రమలో ఉంటూ రక్షించబడకపోతే వచ్చిన పరిస్థితుల గురించిన విషయాల గురించి చక్కగా చెప్పుకుంటూ వచ్చాడు ఆయన. ఆయన ఏం చెప్పడం ప్రారంభించాడంటే, ఆయన మనం చూసినట్లయితే ప్రశ్న వేసిన తర్వాత ఆయన ఏం సమాధానం చెప్పాడో మనం చూద్దాం. చదువుతారా మీరు 24 వచనాన్ని? ఆయన వారిని చూచి ఆయన వారిని చూచి ఇరుకువారమును ప్రవేశింప పోరాడి అనేకులు ప్రవేశింపజూతురు గాని అనేక ప్రవేశింపులు చూతురు గాని వారి వలన కాదని మీతో వారి చెప్పుచున్నాను. వల్ల కాదని మీతో చెప్పుచున్నాను. మొదటి పాయింట్ ని మనము అధ్యయనం చేయడానికి ప్రయత్నం చేద్దాం. సో ఆయన ఏం చెప్పాడంటే, రక్షణ పొందిన వారు కొద్దిమందేనా అంటే, కొద్దిమంది అని చెప్పలేదు, చాలా మంది ఉన్నారని చెప్పలేదు, అందరూ ఉన్నారని ఆయన చెప్పలేదు. కానీ ఆయన ఒక సత్యం చెప్తున్నాడు. ఆయన ఏం చెప్తున్నాడంటే, ఇరుకు ద్వారాను ప్రవేశింపాలని మీరు పోరాడండి. మీరు రక్షణ పొందాలంటే ఇరుకు ద్వారములో ప్రవేశించడానికి మీరు పోరాడండి. అది మొదటిది. రెండవది చాలా ప్రాముఖ్యమైనది. అనేకులు ప్రవేశింపజూతురే గాని అది వారి వల్ల కాదు. చూస్తారు. మొదట మీరు పోరాడండి ఇరుకు ద్వారంలో ప్రవేశించడానికి. రక్షణ పొందాలంటే ఇరుకు ద్వారం ఇది. అందులో ప్రవేశించాలంటే ఓకే, ఇక్కడ మన ఈ నటన కలిగిన ప్రపంచంలో నటన పక్కన పెట్టి యుద్ధం చేయడం అనేది మనం నేర్చుకోవాలి, పోరాడడం నేర్చుకోవాలి. సో పోరాడేవాడే ఇరుకు మార్గంలో ప్రవేశిస్తాడు. ఓకే, ఒక సేవకుడు భలే మాట అన్నాడు, క్రైస్తవ జీవితం అనేది ఇది రణరంగం కానీ రంగస్థలం కాదని అన్నారు. ఒక నాకు చాలా బాగా నచ్చింది. రంగస్థలం అంటే అర్థం ఏంటంటే, క్రైస్తవులు మనం చెప్పుకోవడానికి రకరకాల పాటలు పడుతుంటాం.
రకరకాల నటనలు మనం చేస్తుంటాం. ప్రపంచ నటనలో మనం ఆరితేరిపోతుంటాం మనం ఒకసారి. కానీ రణరంగం, ఇది రణస్థలం. అంటే యుద్ధం చేసే స్థలం ఇది. ఆయన చెప్తాడు రక్షణ పొందిన కొద్దివారంటే దానికి ఆన్సర్ ఆయన ఏం చెప్తున్నాడంటే, ఇది ఇరుకు ద్వారం. రక్షణ పొందడం అనేది ఇరుకు ద్వారం అది. ఈ ఇరుకు ద్వారంలో పోరాడడం అనేది చాలా ప్రాముఖ్యము అన్నాడు ఆయన. సో దీని గురించిన వివరాలు మనం చూడడానికి ప్రయత్నం చేద్దాం. గుర్తుపెట్టుకోండి, ఇది చాలా ఇరుకు ద్వారం. దీంట్లో ప్రవేశించడానికి పోరాడితేనే ఆ ఇరుకు మార్గాలకు మనం వెళ్తాం. ఏంటి దీని అర్థం? అది కూడా మనం సరిగ్గా అర్థం చేసుకోకపోతే దేవుని లేఖనాలు పొరపడి మనం కూడా రక్షణ పొందామన్న భ్రమలో ఉంటూ యజమానుడు తలుపేసిన తర్వాత తలుపు కొడుతూ బయట ఏడుపులు పండ్లు కొరికే స్థానంలో ఉండే ప్రమాదం ఉంటుంది. ఒకసారి మనం మత్తయి సువార్త 7వ అధ్యాయానికి వద్దాం. మనం మత్తయి సువార్త 7వ అధ్యాయానికి వచ్చినప్పుడు రైట్ ఆ యొక్క 13వ వచనాన్ని చదువుతాం. ఎవరైనా చదువుతారా? 13, 14 వచనం చదువుతారా? మిమ్మల్ని శోధనలోకి తేక మత్తయి సువార్త 7వ అధ్యాయము 13, 14 వచనాలు. ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, నాశనమునకు పో ద్వారం వెడల్పును, ఆ దారి విశాలమునై ఉన్నది, దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు. జీవమునకు పో ద్వారము ఇరుకును, ఆ దారి సంకుచితమునై ఉన్నది, దాని కనుగొనువారు కొందరే. చూడండి, మత్తయి రాసినప్పుడు ఏం చెప్పాడంటే ఆయన స్పష్టంగా యేసు ప్రభు వారు చెప్పిన దాన్ని ఆయన చక్కగా రికార్డ్ చేశాడంటే ఆయన. ఎందుకంటే చాలా ఇంపార్టెంట్. యేసు ప్రభు వారు తండ్రి దగ్గర నుంచి వచ్చారు. ఆయన రొమ్మును ఆనుకున్నాడు. ఆయన పరలోక సంబంధం విషయాలు ఆయన తప్ప ఇంకెవరికి తెలియదు. ఆయన అంటాడైనా ఒకే 2 మార్గాలు ఉన్నాయి. ఏ 2 మార్గాలు? నాశనం పో మార్గం ఒకటి ఉంది, తర్వాత జీవనకు పో మార్గం ఒకటి ఉంది అన్నాడు ఆయన. తర్వాత నాశనం పో మార్గాన్ని ఆయన డిస్క్రైబ్ చేశాడు. జీవం పో మార్గాన్ని కూడా డిస్క్రైబ్ చేశాడు. నాశనం పోయే మార్గం అంటే వెడల్పుగా ఉంటుందంట. రైట్. ఆ తర్వాత ఆ జీవానికి పోయిన మార్గం అంట ఇరుక్కుంటదంట. అంటే అర్థం ఏంటంటే అంత సులువుగా ప్రవేశించడం అనేది సాధ్యపడదు అని అర్థం. సాధ్యమని కాదు కానీ, అసాధ్యమని కాదు కానీ, సులువుగా ప్రవేశించడం సాధ్యం కాదు. ఇంకోటి ఏంటంటే దానికి ఏం కష్టపడక్కర్లేదు. సులువుగా వెళ్ళిపోవచ్చు. దానికి ఏం కష్టపడకుండా మనం అలా వెళ్ళిపోవచ్చు అన్నమాట. అసలు ఏంటి వెడపల మార్గం ఏంటంటే మనం జాగ్రత్తగా మనం గమనించినట్లయితే మానవుని యొక్క ప్రాచీన స్వభావం కలిగిన మానవుడు, లేదంటే దేవుని ఉగ్రతకు గురైన మానవుని యొక్క నైజము, స్వభావము మనం చక్కగా అర్థం చేసుకోవాలి కదా. మనం చిన్న సామెత చెప్తాం, నీరు పళ్ళ మెరుగు, నిజము దేవుడు ఎరుగు అని కొన్ని సామెతలు చెప్తుంటాం మనం. నీరు ఎప్పుడు కూడా పల్లం వైపే ప్రవహిస్తుంటది. ఎందుకంటే దానికి అది ఈజీ మార్గం. నీరు ఎప్పుడు కూడా పల్లం నుంచి ఎత్తు ప్రవహించదు. ఎత్తు నుంచి పల్లానికి ప్రవహిస్తుంది. కాబట్టి మానవుడి యొక్క నైజం ఏంటంటే మానవుడికి దేవుడు ఎందుకు అవసరం అంటే సహజంగా, స్వభావ సిద్ధంగా. సో మానవుడు ఎటువైపు ప్రయాణం చేస్తాడంటే చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక మనం తీద్దాం. ఎందుకంటే స్వభావ సిద్ధంగా ఆ వెడల్పైన మార్గం వేడు మనకు అర్థం కాకపోతే ఆ విరికైన మార్గంలోకి మనం ప్రవేశించడానికి ఇష్టపెట్టుకోమా. రండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో మనం తీసినట్లయితే నేను ఒక మాట చూపిస్తాను. 2వ అధ్యాయం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం చదువుతారా? 3వ వచనం. వారితో కలిసి మనమందరము శరీరం యొక్కయు మనస్సు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమ వారి వల్లనే స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమై ఉంటిమి. అంతే. మనకు దేవుడు ఎందుకు కావాలంటే స్వభావ సిద్ధముగా మనం శరీరం యొక్క, మనసు యొక్క, మన శరీర కోరికలు తీర్చుకోవడానికి మన దేవుడు చాలా అవసరం. కాబట్టి దేవుడు అనే వాళ్ళకి బాగా తెలుసు. కానీ ఎందుకు దేవుడు నమ్ముతారంటే వారు శరీరం యొక్క, మనసు యొక్క కోరికలు తీర్చుకోవడానికి
వారికి దేవుడు కావాలి. ఇది చాలా విశాలమైన మార్గం. కాబట్టి ఎవరైనా మీకు అందుకే చూడండి, ప్రపంచంలో మీరు చూసినట్లయితే, ఇదిగో రండి, ఈ ఈ ఈ స్థలంలో మీరు ప్రార్థన చేయండి, మీకు పిల్లలు పుడతారంటే చాలా మంది ఎళ్లి అక్కడ ప్రార్థన చేస్తారు. ఇదిగో రండి, ఇక్కడికొచ్చి మీరు గాని ప్రార్థన చేస్తే మీకు ఉద్యోగం వస్తది. సో, కాబట్టి అక్కడికెళ్ళి ప్రార్థన చేస్తారు. ఎందుకంటే స్వభావ సిద్ధంగా శరీరం యొక్కయు, మనసు యొక్కయు కోరికలు తీర్చుకున్న ఆశ ఉంది కాబట్టి, అది ఈజీగా ఏమవుతదంటే, దేవుణ్ణి ఎన్నుకున్నప్పుడు కోరికలు తీర్చేవాడుగా, మన యొక్క ఆశలు తీర్చేవాడుగా, మనల్ని సంతృప్తి పరిచేవాడుగా, తర్వాత ఈ భూమి మీద సుఖంగా బ్రతకడానికి దేవుడు మనకి ఎలా ఉపయోగపడతాడో అనే ఆలోచన అనేది విశాలమైన మార్గం అది. దీనికి కష్టపడక్కర్లేదు మీరు. కాబట్టి మనం సంఘంలో కూర్చొని, చర్చిలో కూర్చొని ఎందుకు దేవుని ప్రార్థన చేస్తున్నామంటే, నా ప్రభువు నా శరీర సంబంధమైన కోరికల్ని, నా మనసు సంబంధమైన కోరికల్ని ఆయన తీరుస్తాడు కాబట్టి, ఆ దేవుడు నాకు కావాలని చెప్పి చాలా మంది ఏం చేస్తారంటే, దేవుణ్ణి నమ్మామనుకుంటూ ఓకే, ఇరుకైన మార్గంలో కాకుండా విశాలమైన మార్గంలోకి వెళ్ళిపోతుంటారు. ఇలాగ ఉండడానికి పోరాటం అక్కర్లేదు. ఇలా ఉండడానికి పోరాటం అక్కర్లేదు. అందుకే ఇదే మాటని మీకు యోహాను పత్రికలో ఆయన చాలా స్పష్టంగా రాస్తాడు. చాలా స్పష్టంగా రాస్తాడు. నేను చదువుతాను చూడండి. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయంలో 2వ అధ్యాయం చూసినట్లయితే 15, 16 వచనాల్ని చదువుతారా ఎవరైనాను? 15, 16, 17 వచనం చదువుతారా ఎవరైనా? యోహాను ఆయనను గూర్చి సాక్ష్యం ఇచ్చుచు, యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 15, 16, 17 వచనాలు. ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశియు, నేత్రాశియు, జీవకుటుంబమును తండ్రి వలన పుట్టినవి కావు. అవి లోక సంబంధమైనవే. లోకమును దాని ఆశయు గతించిపోచున్నవి కానీ దేవుని చిత్తమును జరిగించేవాడు నిరంతరమును నిలిచును. అంతేనండి. దేవుని చిత్తాన్ని కనుక్కోవడం అనేది ఇరుకు మార్గం అండి. దేవుని చిత్తాన్ని కనుక్కొని దేవుని చిత్త ప్రకారం జీవించాలని అదొక పోరాటం అండి. అదే నిత్య జీవానికి పోయే మార్గం అండి అది. అలా కాకుండా శరీరాశ, నేత్రాశ, జీవోపడంబము, శరీర కోరికలు, మనసు కోరికల కొరకు దేవుడి దగ్గరికి రావడం అనేది అది విశాలమైన మార్గం అండి. ఈ విశాలమైన మార్గం అంట 10వ వచనం అంటాడు, లోకమును దాని ఆశ గతించుకోవచ్చున్నవి. ఎందుకంటే అది నాశనంలోకి వెళ్ళే మార్గం అది. సో దేవుని చిత్తాన్ని కనుక్కొని దాన్ని జరిగించడానికి ఉన్నవాడు నిరంతరం నిలుచును అంటే అది జీవం పోయే మార్గం. కాబట్టి నేను బ్రతికిన నా జీవితంలో ఈ 70, 80 సంవత్సరాల్లో నేను ఇరుకు మార్గంలో ప్రవేశించడం వల్ల అర్థం ఏంటంటే, నా పట్ల దేవుని చిత్తం ఏంటి? లోకం పట్ల దేవుని చిత్తం ఏంటి? అసలు దేవుని యొక్క సృష్టిలో దేవుని చిత్తం ఏంటి? ఆ దేవుని చిత్తం తెలుసుకొని, ఆ దేవుని చిత్తం కొరకు జరిగించడానికి ఒక పోరాటమే అది చాలా ఇరుకైన మార్గము. ఆ మార్గం వెళ్తే తప్ప మనం నిత్య జీవంలోకి మనం ప్రవేశించలేము. కాబట్టి ఖచ్చితంగా ఆయన ఏం చెప్తున్నాడంటే, వెడల్పైన మార్గంలో నువ్వు ప్రవేశించడానికి నీకు పెద్ద ప్రయత్నం అక్కర్లేదు. అసలు నీకు పెద్ద పోరాటం అక్కర్లేదు. సో నువ్వు సహజంగానే వెళ్ళిపోతుంటావు దాంట్లో. ఈ ప్రపంచంలో అందరూ కూడా సహజంగానే భక్తి చేస్తుంటారు. ఆ భక్తి ఏంటంటే, దేవుడు, అమ్మో ఈ దేవుడు నాకు ధనం ఇస్తాడు కాబట్టి ఈ దేవుడిని మొక్కుతా. ఈ దేవుడు నాకు విద్యనిస్తాడు కాబట్టి ఈ దేవుడిని మొక్కుతా. ఈ దేవుడు నాకు సంతానం ఇస్తాడు కాబట్టి ఈ దేవుడిని మొక్కుతా. ఎందుకంటే అది చాలా విశాలమైన మార్గం. అందులో ప్రవేశించడానికి పెద్ద పోరాటం చేయక్కర్లేదు, యుద్ధాలు చేయక్కర్లేదు, ఏం కాదు. మన స్వభావ సిద్ధంగానే దానిలో ప్రవేశించుకెళ్ళిపోతుంటాం. నీరు ఎలాగైతే పల్లం ప్రయాణిస్తుందో మనిషి కూడా స్వభావ సిద్ధంగా అలాగే ప్రయాణిస్తుంటాడు. ఉపవాస ప్రార్థన చేస్తాడు. దేని కొరకంటే శరీర కోరిక, మనసులో ఏదో కోరుకుంటది. ఆ కోరిక తీర్చుకోవడం కొరకు ఉపవాస ప్రార్థన చేస్తుంటాడు. రోజు వచ్చి సంఘానికి వచ్చేస్తుంటాడు. ఎందుకంటే ఇలాగొస్తే దేవుడు నా కోరికలు తీరుస్తాడని. ఆయన హృదయంలో ఇరుకు మార్గం అసలు ఉండదు. అసలు దేవుని చిత్తం ఏంటి? దేవుడు ఏం చేయాలనుకుంటున్నాడు? దేవుని చిత్తం కొరకు నేను ఎలా శ్రమపడాలి? ఇవే ఉండవు.
ఎంతసేపు కూడా శరీర సంబంధమైన, మనసు సంబంధమైన కోరికలే ఆయన జీవితంలో ఏలుబడి చేస్తున్నప్పుడు ఆయన అంటాడు, ఇదిగో మీరు ఇరుకు మార్గంలో ప్రవేశించాలని మీరు పోరాడడి అన్నాడు. కాబట్టి ఇరుకు మార్గంలో ప్రవేశించాలని మనం పోరాడాలి. దేవుని చిత్తమే నిలుస్తది. దేవుని చిత్తం నిరంతరం ఉంటది. దేవుని చిత్తాన్ని చేసిన వాడు మాత్రమే నిరంతరం బతుకుతాడు. ఏది చేసినప్పుడు కూడా నిరంతరంగా బతికే అవకాశాలు లేవు. నాశనమే అని దేవుని వాక్యం చెప్తుంది. ఇది మొదటిది. కాబట్టి ఇరుకు మార్గం దేవుని చిత్తం జరిగించడానికి మనం పోరాడాలి. దేవుని చిత్తం తెలుసుకోవడానికి పోరాడాలి. దేవుని చిత్తాన్ని ఒక మనం మనం చేయడానికి పోరాడాలి. ఇలాంటి వారిదే రక్షణ. ఇలాంటి వారిదే జీవం. మిగతా వారు ఎలాగుంటారంటే ఒక యేసుని ప్రేమిస్తారు. దేని కొరకంటే వారి శరీరమే కోరికల కొరకు, మనసు కోరికల కొరకు, వారి హృదయంలోని ఆశల కొరకు, అన్ని మంచి వాగ్దానాల కొరకు ఆయన్ని సంకనెత్తుకుంటాడు. ఆయన కొనప్పుడు నిద్రపోడు. ఓకే. ఇలాంటివి వాగ్దానాలు వెతుక్కుంటూ బ్రతికేస్తుంటారన్నమాట భూమి మీద. కానీ అల్టిమేట్‌గా దేవుని చిత్తం ఏంటో తెలుసుకోవడానికి వాళ్ళు శ్రమపడరు. తెలుసుకున్న తర్వాత ఆ చిత్తం నిలబడడానికి వాళ్ళు శ్రమపడరు, పోరాడరు, ఏం చేయరు గాని రైట్. కానీ యేసుప్రభువారు ఏం చెప్తున్నారంటే, ఇదిగో ఇరుకు మార్గంలో మీరు ప్రయాణించడానికి మీరు ప్రయాసపడండి, పోరాడండి అంటున్నాడాయన. ఇది ఒక ఆసక్తికరమైన విషయం కదా! 2 మరి లోక సువార్త 13 అధ్యాయంలో ఇంకో మాట ఆయన చెప్పాడు. ఇది ఇంకా ఆశ్చర్యకరమైన మాట అన్నమాట. ఏంటంటే చూడండి చదువుతాను నేను. లోక సువార్త 13 అధ్యాయంలో రైట్. ఫస్ట్‌ది మనం చూసాం. ఏంటి 24వ వచనంలో ఆయన వారిని చూసి ఇరుకు ద్వారం ప్రవేశింప పోరాడడి అని రెండోది చూడండి. అనేకులు ప్రవేశింపజూతురే గాని వారి వలన కాదని మీతో చెప్పుచున్నాను. చాలా మందికి ఇష్టమే దేవుని చిత్తం ఎరగాలి. ఏదో రకంగా ఈ ప్రవేశించాలని చూస్తుంటారు. కానీ అది వారి వల్ల అవ్వడం లేదు. వారి వల్ల అవ్వడం లేదు. ఎందుకు అవ్వడం లేదంటే వారి యొక్క రక్షణ సిద్ధాంతంలోనే ఒక లోపం ఉంది అనే విషయాన్ని యేసు ప్రభువారు వారు బోధిస్తున్నారు. మీరు రక్షణ అనుకుంటున్నారు చూసారా? ఏదైతే మీరు రక్షించబడ్డామో, మీరు రక్షణలో ఉన్నామో మీరు అనుకుంటున్నారు చూసారా? రక్షణలో ఉన్నాం అనుకుంటున్న మీరు నమ్మిన ఆ సిద్ధాంతమే ఒక రాంగ్ సిద్ధాంతం. ఏంటి సిద్ధాంతం అంట? చూడండి అప్పుడున్న యూదులంట ఎటువంటి తప్పుడు సిద్ధాంతంలోకెళ్లారో యేసుప్రభువు వారు ఒక కరాఖండిగా చెప్తున్నారు. మీ సిద్ధాంతం తప్పు. రక్షణ గురించిన మీ సిద్ధాంతం తప్పు. అందుకే మీరు ప్రవేశించడం చూస్తారు. నా తలుపు కొడుతుంటారు. నేను మూసిన తర్వాత అది తెరుచుకోదు. ఎందుకంటే మీరు ఇలాగనుకున్న రక్షణ సిద్ధాంతాన్ని. ఎలాగనుకున్నారంట? నేను చదువుతా. లేదు మీరే చదవండి. చూడండి. 26 ఒక మాట అండి. 26వ చదువుతారా ఎవరైనా? 26వ వచనం. లోకాసువార్త 13 అధ్యాయం 26 వచనం. ఆయన మీరెక్కడి వారో మిమ్మును ఎరిగనని ఉత్తరము మీతో చెప్పును. అందుకు మీరు మీ సముఖమందు మేము తిని త్రాగుచుంటిమే, మీరు మా వీధులలో భోజించితివే అని చెప్పసాగుదురు. వీళ్ళు ఏమనుకోవడం తెలుసండి? ఓకే. యేసు ప్రభువారు మాకు తెలుసు. ఆయనతో పాటు మేము కలిసి తిరిగాము, తిన్నాము. యేసు ప్రభువారి యొక్క బోధ మాకు తెలుసు. ఆయన బోధిస్తుంటే మేము విన్నాము అంటారు చూడండి. అందరూను మీరు నీ సముఖమందు మేము తిని త్రాగుచుంటిమే, నువ్వు మా వీధుల్లో బోధించితివే. అంటే ఆయన బోధ విన్నారు, ఆయన వెంబడించారు. రక్షణ అంటే ఏమనుకున్నారంటే ఆయన బోధ వినడమే. రక్షణ అంటే ఏమనుకున్నారంటే ఆయన ముఖాముఖి చూడడము. రక్షణ అంటే ఏమనుకున్నారంటే వారు ఓకే. ఆయనతో పాటు తిని తాగడము అనుకున్నారు వాళ్ళు. అలా తింటే చాలు ఆయన మాకు తెలుసు కదా! ఆయన బాధ పెట్టినా కదా మేము. కాబట్టి ఖచ్చితంగా ఆయన తలుపు తీస్తాడు. ఆయనతో పాటు ఉంటాము అని చెప్పి వాళ్ళు భ్రమలో బ్రతికారు వాళ్ళు. అయితే ఆయన ఏం చెప్తున్నాడంటే మీ ఆలోచన క్రమం కాదు. నేను తెలిసినంత మాత్రాన, నా గురించిన విషయాలు మీకు తెలిసినంత మాత్రాన, మీరు నా సముఖమందు గడిపినంత మాత్రాన, నా సంఘంలో గడిపినంత మాత్రాన, నువ్వు చర్చికి తెల్లవారొచ్చి సాయంకాలం ఉన్నంత మాత్రాన, తర్వాత నాతో కలిసి మీరు తిన్నంత మాత్రాన, ఆ సంఘంతో కలిసి తిన్నంత మాత్రాన, తర్వాత ఆ బోధ నిత్యం విన్నంత మాత్రాన, ఇలా చేసినంత మాత్రాన మీరు రక్షణ వస్తదనుకుంటున్నారు మీరు.
మీరు నమ్మే రక్షణ సిద్ధాంతం తప్పు. మీరు దాని క్రమం అనుకుంటున్నారు. నా సముఖమందు ఉండడం, నాతో తినడం, నాతో త్రాగడం, నా బాధ వినడం, ఇది మీరు క్రమం అనుకుంటున్నారు. కానీ నేను చెప్తాను వినండి అని చెప్పి ఆయన ఏం చెప్పాడు చూడండి. చదువుతారా 27వ వచనం? ఆ! అప్పుడు ఆయన మీరెక్కడి వారో ఆ! మిమ్మల్ని ఎరుగనని మీతో ఆ! చెప్పుచున్నాను. హ్మ్. అక్రమం చేయి మీరందరూ నా యొద్ద నుండి తొలగిపోండని చెప్పును. ఆయన సింపుల్‌గా చెప్పాడు ఏంటంటే, మీరు నేను తెలుసని అనుకుంటున్నారు మీరు. కానీ నాకు మీరు తెలియదు. రెండవది మీరు ఏదైతే క్రమం అనుకుంటున్నారో, నా దృష్టిలో అక్రమము. చూసారా? వారు వారి రక్షణ సిద్ధాంతం ఎంత తప్పుందో. ఏంటి రక్షణ సిద్ధాంతం తప్పేంటంటే, ఓకే. ఆయన సముఖమందు ఉన్నామని, ఆయన సముఖమందు తిని త్రాగుచున్నామని, ఆయన వీధుల్లో మేము వెంబడించామని, ఆయన బోధిస్తే మేము విన్నామని, అని ఒక రాంగ్ సాల్వేషన్ డాక్టర్ అని వారు నమ్మి, ఇక మాకేం పర్వాలేదు. రైట్ మేము ఆయనతో కూడా వెళ్ళిపోతామని చెప్పి, రక్షణ పొందేసామని చెప్పేసి భ్రమలోకుంటే, ఈయనేమంటాడు, మీరు ఆ సముఖంలో ఉన్నారా? నాకు మీరు తెలీదు. మీరు క్రమంలో ఉన్నారా? నాకు అది అక్రమం. కాబట్టి ఆయన ఏం చేశాడంటే, రైట్ మీరెక్కడ వారు మిమ్మల్ని నేను ఎరగను. ఉత్తరం మీతో చెప్పును. అందుకు మీరు మీ సముఖమందు తిని త్రాగుచుంటిమి. నువ్వు మా వీధుల్లో బోధించితివని చెప్పసాగుదురు. అప్పుడాయన మీరెక్కడ వారు మిమ్మల్ని ఎరుగనని మీతో చెప్పుచున్నాను. అక్రమ చేయవారు మీరందరూ నా యొద్ద నుండి తొలగిపోండని చెప్పాను. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులను సకల ప్రవక్తను దేవుని రాజ్యం ఉండుటయు, మీరు వెలుపలకు త్రోయబడుటయు మీరు చూచున్నప్పుడు మీరు ఏడ్చుచు పనులు కొరుకుచుదురు. ఓకే అని చెప్పాడు. ఇప్పుడు రండి మళ్ళీ మత్తయి సువార్తకి వెళ్దాం మనం. మత్తయి సువార్త 7 జాగ్రత్తగా అర్థం చేసుకుందాం. మనం నమ్మిన రక్షణ సిద్ధాంతం ఓకే మనల్ని సంపూర్ణంగా రక్షణలోకి నడిపిస్తుందా? భ్రమపడుతున్నామా? రక్షించబడ్డామని భ్రమపడుతున్నామా? ఆయన సముఖంలో కనపడుతున్నాం కాబట్టి రక్షణ మాకొచ్చిందని భ్రమపడుతున్నామా? ఆయన సన్నిధిలో తింటున్నాము, తాగుతున్నామంటే రక్షణ మనకొచ్చిందని భ్రమపడుతున్నామా? ఆయన బోధ వింటున్నాము కాబట్టి రక్షించబడ్డామని చెప్పి భ్రమపడుతున్నామా? జాగ్రత్త సుమి. దేవుడు మనతో నువ్వెవరో నాకు తెలీదు. అక్రమ చేయవారులారా అనే మాట అనకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనది ఉందని ప్రభువు అందుకే అంటారు. రక్షణ పొందిన వారు కొద్దివారేనంటే, కొద్దివారు ఎక్కువ చెప్పలేదు గానీ, ఆయన ఏం చెప్తున్నారంటే, చాలా మంది భ్రమలో ఉంటారు. రక్షణ పొందామన్న భ్రమలో ఉంటారు. వారు పోరాటం చేయరు. పోరాటం చేయకుండానే, పోరాటం చేయకుండానే ఈ ఇరుకు మార్గంలో ప్రవేశించాలని చూస్తుంటారు. కొన్ని తప్పుడు రక్షణ సిద్ధాంతాల్ని వారు ఫాలో అవుతూ, అది రక్షణ అని చెప్పి వాళ్ళు అనుకుంటారు. అని చెప్తూ మత్తయి సువార్త 7 అధ్యాయంలో ఆయన చాలా ఆసక్తికరమైన విషయాలు చెప్పాడు. జాగ్రత్తగా మనం గమనిద్దాం. ఎందుకంటే రైట్ ఈ భూమి మీద మన రక్షణని మనం నిశ్చయం చేసుకోవాలి. మన రక్షణ నిశ్చయం చేసుకోవాలి. లేకపోతే ఆ భ్రమలో కొట్టుకెళ్ళిపోతే యజమానుడు తలుపేస్తే మనం బయటుంటే మనకేం ప్రయోజనం? మన భక్తికి ఏం ప్రయోజనం? చూడండి 13వ వచనం నుంచి 15వ వచనం నుంచి రైట్ ఆ యొక్క 16 వచనం వరకు మనం చూసినట్లయితే 16 లేదంటే 18వ వచనం వరకు లేదా 20వ వచనం వరకు మనం చదివినట్లయితే రక్షణ పొందలేని వారి యొక్క భ్రమలో ఉన్నాము లేదంటే తప్పుడు ప్రవక్తల యొక్క ఆ స్థితిలో ఉన్న వారి గురించి నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. వీరు దేవుని సముఖంలో ఉన్నారు. వీరు తింటున్నారు, తాగుతున్నారు. సో దేవుని బాధ విన్నారు. కానీ వీరు ఎటువంటి వారో యేసుప్రభు దేవుడు చెప్తున్నాడు. స్పష్టంగా చెప్తున్నాడు. చదువుతారా? 15, 16, 17, 18 వచనాలు చదువుతారా? ఎవరైనా? అబద్ధ ప్రవక్తలను గూర్చి జాగ్రత్త పడుడి. వారు హ్మ్. గొర్రె చర్మములు వేసుకొని మీ యొద్దకు వత్తురు, కానీ లోపల వారు క్రూరమైన తోడేళ్ళు. వారి ఫలము వలన మీరు వారిని తెలుసుకొందురు. ముండ్ల పొదలలో ద్రాక్ష పండ్లనైనను, గల్లేరు చెట్లను, అంజూరపు పండ్లనైనను కోయుదురా? అలాగుననే ప్రతి మంచి చెట్టు మంచి ఫలములు ఫలించును, పనికిమాలిన చెట్టు కాని ఫలములు ఫలించును. మంచి చెట్టు కాని ఫలములను ఫలింపనేరదు, పనికిమాలిన చెట్టు మంచి ఫలములు ఫలింపనేరదు. మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును. కాబట్టి మీరు వారి ఫలముల వలన వారిని తెలుసుకొందురు.
ఆయన అన్నాడు, ఏమన్నాడంటే, చాలా మంది నా సముఖం ముందు ఉన్నట్లుగా ఉంటారు. నా బోధ విన్నట్లుగా ఉంటారు. నా బోధ చెప్పినట్లుగా ఉంటారు. అది నా బోధ అన్నట్లే మీకు అనిపిస్తుంటది. కానీ వారి యొక్క ఫలాన్ని మీరు వెతకండి. ఏంటి ఫలం అంటే, విశాల మార్గమునకు పోయేదాన్నే వారు తీసుకొస్తారు మీ దగ్గరికి. దేవుని చిత్తం గురించిన విషయాల్ని మీ దగ్గరికి తీసుకురారు. వారు వారి కోసం ఏం చేస్తారంటే, మనుషులను సంతృప్తిపరచడానికి ఉపయోగించే వాటిని వారు ఉపయోగిస్తుంటారు. కానీ దేవుని చిత్తం గురించిన విషయాలు మీ దగ్గరికి వారు తీసుకురారు. వారి మీ దగ్గరకొచ్చినప్పుడు దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తారు. దేవుడు మీ యొక్క మనసులో కోరికలు తీరుస్తాడు. మీకు ఉద్యోగం ఇస్తాడు. మీ పిల్లలకి చదువులిస్తాడు. మీకు అవిస్తాడు, ఇవిస్తాడు. కాబట్టి ఈ వాగ్దానం మనకుంది అని బైబిల్‌లో ఉన్న మనకు అనుకూలమైన వాగ్దానాలు తీసుకొచ్చి, ఆ వాగ్దానాల్ని వాట్సాప్ స్టేటస్‌లో పెడతారు. ఆ వాగ్దానాలు మీకు పంపిస్తుంటారు. ఆ వాగ్దానాలు మీకు షేర్ చేస్తుంటారు. వారు ఎప్పుడు బోధించినా సరే, ఈ వాగ్దానాలు బట్టే మిమ్మల్ని ఆకర్షించడానికి ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే సహజ సిద్ధంగా మనుషులు దేని కొరకు ప్రభావితం అవుతుంటారంటే, రైట్, ఏదైతే ప్రాస్పెరిటీని తీసుకొస్తదో, ఏదైతే వారి కోరికలు తీర్చడానికి ఆ దేవుడు ఉపయోగపడతాడో, అది సహజంగానే వెళ్ళిపోతుంటది. వాళ్ళేంటంటే మనుషుల్ని విశాలమైన మార్గంలోకి నడిపిస్తుంటారు వాళ్ళు. మనుషులు కూడా చాలా ఈజీగా ప్రవేశిస్తారు. ఇదిగో, మీరు ఇన్ని రోజులు ఉపవాసం చేస్తే మీ కోరికలు అయిపోతుంటాయి. మీ మనసులో కోరికలు తీరాలంటే, ఇదిగో, మీరు ఇన్ని రోజులు ఉపవాసం చేయాలి. వారు పాప క్షమాపణ గురించి మాట్లాడరు. నిత్యము కూడా దేవుని సన్నిధిలో పాపం ఒప్పుకోవాలి దానికోసం మాట్లాడరు. వాళ్ళ ఫలం అంటే అర్థం ఏంటంటే, రైట్, వారు మిమ్మల్ని ఎలా ప్రేరేపిస్తుంటారంటే, ఒక మంచి వాగ్దానాలు, అన్నీ కూడా మంచి ప్రాస్పెరిటీ దీని గురించి చేస్తారన్నమాట. సో దేవుని చిత్తం గురించి మనం శ్రమ పడాలి. దేవుని చిత్తం కోసం పోరాడపడాలి. దేవుని చిత్తం కోసం మనం ఇతరుల చేత అవమానం పొందాలి. ఆ బోధ మీకు రాదు. ఆ బోధ చేయమన్నా చేయరు వారు. ఎందుకు చేయరంటే, వారు అబద్ధ ప్రవక్తలు. వారు వాస్తవానికి ఘోరమైన తోడేలు. కానీ గొర్రె చర్మం కట్టుకొని మీ దగ్గరకొస్తారు. కాబట్టి ఇలాంటి వారి బోధ మీరు వింటున్నప్పుడు, వారు దేవుని చిత్తం కోసం బోధిస్తున్నారా? లేకపోతే నా శరీర కోరికలు తీర్చడానికి, నా మనసు కోరికలు తీర్చడానికి కావాల్సిన ఇన్‌స్టింక్ట్‌ని, కావలసిన ప్రేరణని లేఖనాల నుంచి వారు ఏరి తీసుకొచ్చి నాకిస్తున్నారన్నది మనం జాగ్రత్తగా పరిశీలించాలి. సో అబద్ధ ప్రవక్తలు ఎప్పుడు కూడా ఏం చేస్తారంటే, నేచురల్‌గా మన స్వభావ సిద్ధంగా దేనికైతే మనం ప్రేరేపించబడతామో అటువంటి వాటిని తీసుకొచ్చి మనకు చెప్తుంటారు. నిజమైన ప్రవక్త ఆది నుంచి ఉన్న దేవుని చిత్తం, ఆ చిత్తం కోసం మనం ఎలా పోరాడాలి, ఎలాగ మనం శ్రమలొందాలి, ఎలాగ అవమానం పొందాలి, ఎలాగ మనం వాటిని త్యజించుకోవాలి, ఎలాగ మనల్ని మనం త్యజించుకోవాలి, మన సిలువ ఎలాగెత్తుకోవాలి, మనం ఎలాగ ప్రయాణం అవ్వాలో నిజమైన ప్రవక్త ఆయన చేస్తారు. కాబట్టి ఆ ఫలాన్ని చూడండి మీరు. ఆ ఫలం చూసేటప్పుడు అది విశాల మార్గం గురించి వారు బోధిస్తున్నారా? లేదంటే ఇరుకు మార్గం గురించి బోధిస్తున్నారా? మనం గమనించాలి. అక్కడ చూసారా? ఇద్దరు ప్రవక్తలు. ఒకాయన మంచి ప్రవక్త, ఇంకాయన ఒక క్రూరమైన తోడేలు గాని, గొర్రె చర్మం కప్పుకున్న ప్రవక్త. వాళ్ళు ఎలా ఐడెంటిఫై చేయాలో ఆయన ఫలాలు చెప్తున్నాడాయన. కాబట్టి ఇది మనం ఇది జ్ఞాపకం చేసుకోవాలి. ఓకే. తర్వాత చెప్తున్నాను చూడండి. 21వ వచనంలో రైట్, ఇంకా చాలా ఆసక్తికరమైన విషయాలు నేను చెప్పుకుంటూ వస్తున్నాడు. చదువుతారా 21వ వచనాన్ని? ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యములో ప్రవేశింపడు గాని పరలోకమందున నా తండ్రి చిత్త ప్రకారమును చేయువాడే ప్రవేశించును. కాబట్టి పరలోక రాజ్యంలో ఎవరు ప్రవేశిస్తారంటే, నాకు ఆయన తెలుసు. ఆయన బోధ విన్నాను. రోజు సంఘంలో కూర్చున్నాను. నేను పాస్టర్ గారికి చాలా ఆప్తమిత్రుడిని. నేను ప్రతి దీనికి నేను చేశాను అంటే కుదరదక్కడ. ప్రవ్వా, ప్రవ్వా, ప్రవ్వా అని అలా పిలవడం వలన ప్రయోజనం ఏం లేదు. గేట్ నీకోసం తెరవబడదు. గేట్ మూసివేయబడతది. కానీ ఇరుకు మార్గం ఎలాగుంటదో తెలుసా అండి? ప్రవ్వా, ప్రవ్వా అని పిలవడం అనేది విశాలమైన మార్గం. అది ఎవరైనా పిలవచ్చు. ఇంకా మనల్ని ఆకర్షించడం కోసం చాలా టోన్ మారుస్తూ, ప్రార్థన చేసేటప్పుడు గంభీరంగా టోన్ మారుస్తూ మనల్ని ఆకర్షించొచ్చు. ప్రభువా, ప్రభువా అని పిలిచేంత మాత్రాన మనం పరలోకంలో ప్రవేశించలేం. కానీ దేవుని చిత్తం జరిగించడం అనేది ఇరుకు మార్గం. దేవుని చిత్తం జరిగించడానికి కనబడిన పోరాటాలు పోరాడాలి.
కనిపించవు. ఎందుకంటే మనం పోరాడుతుంది లోకనాథులతో కాదు. మనం పోరాడుతున్నది శరీర సంబంధాలతో కాదు. మనం పోరాడుతుంది దురాత్మ సమూహము, ఈ లోకనాథులతో మనం పోరాడుతున్నాం. అది మనం గమనించాలి అది. కాబట్టి ఏంటి నేరో మార్గం ఏంటంటే ఎందుకు పోరాడాలంటే దేవుని చిత్తాన్ని జరిగించడానికి పోరాటం మనలో లేదంటే అదంతా ఒక అసలు దేవుని చిత్తం జరిగించడం అనేది అది మన కప్ ఆఫ్ కాఫీ కాదు అది. అది మన మన ప్లేట్ ఆఫ్ మీల్ కాదు. అది మన భోజనం కాదు. అది మన కాఫీ కాదు అది జనరల్ చేయడానికి. మన కోరికలు తీర్చుకోవడం అనేది అది మన కప్ ఆఫ్ కాఫీ. అది మన మీల్ అది. సహజంగా చేస్తుంటాం మనం. కానీ దేవుడి చిత్తం జరిగించడం అనేది అది ఒక ఒక ప్రాచీన స్వభావం కలిగిన వాడికి, శరీర స్వభావం కలిగిన వాడికి అది సాధారణంగా వచ్చే ప్రవర్తన కాదు. అది సాధారణంగా వచ్చేది కాదు. దానికి పోరాడాలి. ఆత్మ చేత శరీరక్రియలు చెప్పడానికి ఒక పోరాటం మనలో జరగాలి. అందుకని అంటాడు, "ప్రభువా, ప్రభువా" అని పిలవడం అనేది రైట్. మనుషులకు కనబడాలని చేసేది ప్రతి ఒక్కటి కూడా చాలా విశాలమైన మార్గం. వీరు ఇరుకు మార్గంలో ప్రవేశింప చూతురు. ప్రభువా, ప్రభువా అని పిలుస్తూ ఆ ఆ మాట ద్వారే ఇరుకు మార్గంలో ప్రవేశించామని చెప్పి భ్రమలో ఉంటారు. కానీ ఆయన అంటాడు, "వారు నా రాజ్యంలో ప్రవేశింపరు గాని, ఎవరైతే నా చిత్తం జరిగిస్తారో వారు మాత్రమే ప్రవేశిస్తారు" అంటారు. అది మొదటిది గుర్తుపెట్టుకోండి. రెండోది చూడండి. రెండోది ఏమంటారంట చూడండి. 22 వచనం చదువుతారా ఎవరైనా? ఆ మత్తయి సువార్త దినమున 7 అధ్యాయం 22 అనేకులు వచనం. నన్ను చూచి, హ్మ్. ప్రభువా, ప్రభువా, హ్మ్. మేము మీ నామమున ప్రవచింపలేదా? నీ హ్మ్. నామమున దయ్యములు వెళ్ళగొట్టలేదా? నీ హ్మ్. నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. హ్మ్. సో, విశాలమైన మార్గం ఏంటో తెలుసండి? "ప్రభువా, ప్రభువా" అని పలకడం చాలా విశాలమైన మార్గం అది. దానికి పోరాటం అక్కర్లేదు. రైట్. రెండోది చూడండి. నీ నామమున ప్రవచింపలేదా? అంటే దేవుని మాటలు తీసుకొచ్చి చెప్తున్నారు. వారు చేయరు. వారు దాని మీద ఉండరు. కానీ దేవుని మాటలు ఇతరులకు చెప్పడానికి ప్రయత్నం చేస్తుంటారు. వారు దాని మీద నిలబడడానికి దేవుని చిత్తం దేవుని వాక్యాన్ని వారి బ్రతుకులో అవలంబించడానికి ఇష్టపడరు గాని, బోధించడానికి ఇష్టపడతారు. ఎందుకంటే ఎదురు వ్యక్తిని ఇంప్రెస్ చేయాలి కదా! అది శరీర సంబంధమైన క్రియ. మూడోది చూస్తారా మీరు? మూడోది చూడండి. నీ నామమున దెయ్యములు వెళ్ళగొట్టలేదా? ఓకే. దెయ్యాన్ని వెళ్ళగొట్టడానికి రైట్. అది అయితే మనకు వరమైనా ఉండాలి. లేదంటే ఆ వ్యక్తిలో ఆ కుటుంబికులో కావాల్సిన విశ్వాసమైనా ఉండాలి. సో, ఆ విశ్వాసం ఉంటే ఖచ్చితంగా మనం వెళ్ళగొట్టొచ్చు. సో, దేవుని యొక్క చిత్తంలో ఓకే. ఆయన ప్రార్థన చేసినప్పుడు ఎవరైతే అలా బాధించబడుతున్నాడో ఆయన్ని కూడా దేవుడు కరుణించొచ్చు. నా బట్టి కాకపోయినా గాని, ఆ వ్యక్తిని బట్టి కరుణించొచ్చు. దేవుడు ఆ కార్యం జరిగించొచ్చు. ఎంతోమంది దేవుడు బైబిల్ అన్యుల ద్వారా ఎన్నో కార్యాలు జరిగించాడు. వాళ్ళందరూ దేవుని రాజ్యంలోకి ఉంటారనుకుంటున్నారా ఏంటి? దేవుడు వారిని వాడుకుంటాడు. దేవుడు వాడినంత మాత్రాన ఓకే. అది పరలోక రాజ్యంలో ఉంటాడనే దానికి అది పెద్ద సూచన కాదు. అది పెద్ద సూచన కాదది. అలా చాలా మంది రాజులను వాడుకున్నాడాయన. దేవుణ్ణి నమ్మని రాజులను వాడుకున్నాడాయన. మీకు కోరేషునైన వాడుకున్నాడాయన. సో, దేవుణ్ణి నమ్మనోడు చాలా మందిని వాడుకున్నాడాయన. ఆయన అవసరం రాయిని కూడా వాడుకుంటాడు ఆయన స్తుతించడానికి. ఆయనకేం అసాధ్యం చెప్పండి. అలాగే వీళ్ళు రక్షణ లేనప్పుడు కూడా ఎదురు వ్యక్తిని రక్షించడానికి, అతన్ని విడిపించడానికి రైట్ దేవుడు వాడుకున్నాడేమో. అది ప్రాతిపదిక కాదు. అలా మనం కూడా ముందుకెళ్తే చూడండి ఏమంటాడంటే, "నీ నామమున అనేక అద్భుతాలు చేయలేదా?" అని చెప్తారట. అప్పుడాయన అంటాడు. ఓకే. 23 వచనంలో, "అప్పుడు నేను మిమ్మల్ని ఎన్నడూ ఎరగను. అక్రమం చేయవాలారా నా యొద్ద నుండి పొండి అని వారితో చెప్పుదును." కాబట్టి ఇప్పుడు ఫైనల్‌గా ఆయన ఏం చెప్పాడంటే, కాబట్టి ఇరుకు మార్గం ఏంటో తెలుసా? అక్కడ మీకు ఇరుకు మార్గం అంటే అర్థం ఏంటంటే, అక్కడ 2 ఇల్లుల కోసం ఆయన చెప్పుకుంటొచ్చాడు. 2 ఇల్లులు. 2 కట్టడాల గురించి మాట్లాడుతున్నాడు. 2 కట్టడాల్ని ఓకే. కొన్ని విషయాలతో ఆయన పోల్చి చెప్పాడాయన. 2 ఇల్లుల గురించి ఏం మాట్లాడాడంటే, చదువుతా 24 వచనంలో 24, 25 వచనం చదువుతాను. 24, 25, 26, 27 చదివేయండి. కాబట్టి ఈ నా హ్మ్. మాటలు విని వాటి చొప్పున చేయి ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలి ఉండును. వాడు వాన కురిసెను,
వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, గాని దాని పునాది బండ మీద వేయబడెను గనుక అది పడలేదు. మరియు ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతివాడును ఇసుక మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిహీనుని పోలి ఉండెను. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, అప్పుడు అది కూలబడెను. దాని పాటు గొప్పదని చెప్పాను. సో ఇద్దరు చాలా చాలా ఇద్దరు కూడా ఏం చేశారంటే ఇల్లు కట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఆ విశ్వాస గృహాన్ని లేదంటే వారు ఆ రాతి మీద ఇల్లు కట్టడానికి వారు ప్రయత్నం చేస్తున్నారు. కానీ రాతి మీద కట్టడం లేదు వారు. కొంతమంది ఇసుకలో కట్టుకుంటున్నారు. ఎవరు రాతి మీద కడుతున్నారు? ఎవరు ఇసుక మీద కడుతున్నారు అంటే యేసు అనే బండ మీద కట్టిన వారు ఎవరు అంటే అక్కడ స్పష్టంగా ఆయన రాసుకుంటూ వస్తున్నారు. ఎవరు యేసు అనే బండ మీద వారి యొక్క రక్షణ గృహాన్ని కట్టుకుంటున్నారు. అలాంటి వారే ఇరుకు మార్గం గురించి ప్రవేశించాలని పోరాడిన వారు. వారు ఎవరంటే చూడండి, ఇరుకు మార్గంలో ప్రవేశించిన వారే, ఇరుకు మార్గంలో నేను ప్రవేశించాలని పోరాడిన వారే, రైట్. ఎటువంటి వారంటే బండ మీద ఇల్లు కట్టుకునే వారిని పోలి ఉంటారు. మరి ఎటువంటి వారంట? కాబట్టి ఈయన మాటలు విని వాడు చెప్పున చేయవాడు ప్రతి వాడు కూడా. కాబట్టి దేవుని మాటలు విని దాని ప్రకారం శరీరం సహకరించకపోయినా, సమాజం సహకరించకపోయినా, పరిస్థితులు సహకరించకపోయినా, శోధనలు వచ్చినా, అనేక రకాల ఇబ్బందులు వచ్చినా, శ్రమలు వచ్చినా, శరీర కోరికలకు ప్రాధాన్యత ఇవ్వకుండా, మనసుకు కోరికలకు ప్రాధాన్యత ఇవ్వకుండా, తన జీవపు డంబానికి ప్రాధాన్యత ఇవ్వకుండా, దేవుని చిత్తాన్ని ఎలా నాలో జరిగించుకోవాలని చెప్పి ఆ జరిగించుకోసం పోరాటం చేసిన వాడే బండ మీద ఇల్లు కట్టుకునే వాడిని పోలి ఉంటాడు. చాలా మంది దేవుని మాటలు వింటారు, బోధిస్తారు. కానీ దేవుని మాట ప్రకారం జీవించాలని ఆశ లేని వారంట యేసు బండ మీద వాళ్ళు ఇల్లు కట్టుకోరు, ఇసుకలో కట్టుకుంటారు అన్నమాట. సో వీళ్ళకి శ్రమ వచ్చినా, బాధ వచ్చినా సరే దేవుని ప్రశ్నిస్తుంటారు. అనుకుంది జరగకపోతే దేవుని ప్రశ్నిస్తుంటారు. ఒకరు అనుకుని జరగకపోతే నాకెందుకు జరుగుతుందని ప్రశ్నిస్తుంటాడు. ప్రార్థన చేస్తుంటే దేవుడు అవ్వకపోతే ఏం దేవుడు నాకు ఇంకా ఇవ్వడని ప్రశ్నిస్తుంటాడు. ఈ యొక్క విశ్వాసం సరిగ్గా లేదు కాబట్టి ఆయన ఎప్పటికప్పుడు కూలిపోతుంటాడు. ఎప్పటికప్పుడు కింద పడిపోతుంటాడు ఆయన. సో అలాంటి వ్యక్తి ఏంటంటే విశాల మార్గం వైపు అడుగుపెట్టి ఈ యొక్క సంకుచితమైన మార్గం లేదంటే ఆ యొక్క ఇరుకు మార్గంలోకి రావాలనుకోవడం చాలా కష్టం. కాబట్టి మనం ఆలోచన చేయాలి. యేసుప్రభువు ఏం చెప్పారో తెలుసా అండి? ఇప్పుడండి మనం ఈ మాటలన్నీ మనం మన దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు మనం వద్దాం. ఎక్కడ లోకసు వార్త 13 అధ్యాయానికి వద్దాం మనం. 13 అధ్యాయానికి వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ ప్రశ్నకి సమాధానం మీరు చెప్పుకోండి. మీరు అడుక్కోండి. ఒకడు లోకసు వార్త 13 అధ్యాయము 23వ వచనం చదువుతాడు. ఒకడు ప్రభువా రక్షణ పొందేవారు కొద్దిమందేనా అంటే మనకది తెలియదు. యేసు ప్రభువారు ఎప్పుడు కూడా కొద్దిమందిని చెప్పలేదు, అనేకులని చెప్పలేదు, చాలా మందిని చెప్పలేదు. ఆయన ఒక సూత్రం చెప్పాడు. రక్షణ పొందిన వారు ఎలా ఉంటారు, రక్షణ పొందలేని వారు ఎలా ఉంటారు అని చెప్పాడు. కాబట్టి ఎవరైనా సరే రక్షణ పొందలేకపోవడం కారణం ఏంటంటే ఇలా లేరని అర్థం. రక్షణ పొందారంటే కారణం ఇలా ఉన్నారని అర్థం. కాబట్టి ఇది వ్యక్తిగతమైనది. పక్క వ్యక్తి రక్షణ పొందలేదో మనం అది కాదు మనం చూసుకోవాల్సింది. నేను రక్షణ పొందాను లేదు మనం చూసుకోవాలి. నువ్వు రక్షణ పొందావంటే అర్థం ఏంటంటే ప్రభు అంటున్నావా, ప్రవచనాలు ప్రవచిస్తున్నావా, దెయ్యాలు వెలగొడుతున్నావా, అద్భుతాలు చేస్తున్నావా, ఆయన మాటలు చెప్తున్నావా, రైట్. ఇవన్నీ చేస్తున్నప్పటికీ నువ్వు ఆయన చిత్తాన్ని కనుక్కొని ఆయన చిత్తంలో నిలబడడానికి, ఆయన చిత్తం జరిగించడానికి నువ్వు పోరాటం చేయకపోతే నువ్వు ఇరుకు మార్గంలో ప్రవేశించిన వాడు కావు. రైట్. కాబట్టి నీ అద్భుతాలను రక్షించలేవు, నీ ప్రవచనాలు నేను రక్షించలేవు, దేవుడు నీకు తెలుసు అనే విషయం నేను రక్షించలేదు, ఆయనతో కలిసి నేను భోంచేశాననే విషయం నీకు రక్షించలేదు, ఆయన బోధ విన్నాను అని చెప్పా కాబట్టి నాకు అర్థమైంది కాబట్టి అది నేను రక్షించలేదు. ఏమి రక్షిస్తుందంటే ఆయన మాట విని ఆయన మాట ప్రకారం జీవించిన వాడికి ఆయనతో కలిసి జీవించే గొప్ప కృప దేవుడు అనుగ్రహిస్తాడు. కాబట్టి పోరాడతామా? ఆయన చిత్తం ఎరగాలని చెప్పి మనం పోరాడతామా?
ఒకవైపు కోరికలు, ఒకవైపు మనసు యొక్క ఆశలు, ఒకవైపు జీవపు డంబము అన్ని మన ముందుకు వస్తున్నప్పుడు ఇరుకు మార్గము అంటే దేవుని చిత్తం తెలుసుకోవడానికి ఇవన్నిటితో పోరాడతామా? ఇలా పోరాడేవాడే శరీరాశలతో, జీవడంబంతో, శరీరాశలతో, నేత్రాశలతో పోరాడుతూ దేవుని చిత్తం ఎరగాలని వీటన్నిటిని సాక్రిఫైస్ చేసి, త్యాగం చేసి, దేవుని చిత్తం కోసం ఆలోచన చేసిన వాడే ఆ ఇరుకు మార్గం కోసం వెళ్తుంటాడు. అలాంటి వాడు దేవుని చిత్తం తెలుసుకున్న తర్వాత దాని ప్రకారం జీవించాలని ఆశపడేవాడు రక్షణ పొందినవాడు. కాబట్టి ఇది వ్యక్తిగతమైన ప్రశ్న. రక్షణ పొందిన వారు కొద్దిమందా, ఎక్కువ మందా, అనేకుల? దేవుడు ముందే నిర్ణయించాడా, తర్వాత నిర్ణయించాడా? ఇవన్నీ కూడా అది వెలుపల ఉన్న ప్రశ్నలు, వెలుపల సమాధానాలు. కానీ వాక్యలో స్ట్రైట్‌గా వచ్చింది ఏంటంటే, ఆ కొద్ది మందిలో నువ్వు ఉన్నావా? రక్షణ పొందేవాడిలో ఉన్నావా? లేదా రక్షణ పొందామని చెప్పి భ్రమపడుతున్నావా? నువ్వు రక్షణ పొందావంటే దేవుని చిత్తం కొరకు ఆరాటపడుతున్నావా? దేవుని చిత్తం జరిగించాలని పోరాటం చేస్తున్నావా? ఈ విషయాలన్నీ మనం పరిశీలించుకొని, పరీక్షించుకొని మన రక్షణని భయంతోనూ, వణుకుతోనూ కొనసాగించినట్లుగా మనం సిద్ధపరచుకుందాం. ఖచ్చితంగా దేవుని రాజ్యంలో మనం సంపూర్ణంగా ప్రవేశించాలన్న ఆశ ఆ ఇచ్చ దేవుళ్ళు మనకు కలుగజేసి, ఆ ఇచ్చ నెరవేర్చే కార్యసిద్ధి కూడా ఆయన మనందరిలో కలుగజేయను గాక. ఆమేన్.